ప్రేమల పరలోకపు తండ్రి, మరొకసారి నేను ఆరాధించుటకు నాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రములు. 8వ మాసంలో మరొక ప్రభుదినము మీరు విమోచించబడి నీ ప్రజలను మీరు విమోచించిన నీ ప్రజలతో పాటు నన్ను కూడా మీరు ఉచితమైన కృపచేత విమోచించారు. దాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నా. ధృవీకరింపబడిన రాయి తలకు మూలరాయి ఆయను, ఆ రాయి ప్రభువైన క్రీస్తు అని చెప్పినావు. పరమ తండ్రి, మీరు మీ సహోదరుల చేత ఈ లోకంలో తృణీకరించబడ్డావు. తర్వాత వ్యర్థులైన వారి చేత తృణీకరించబడ్డావు. హేరోదు చేత కూడా తృణీకరించబడ్డావు. జనుల చేత తృణీకరించబడ్డావు. మనుషులందరి చేత తృణీకరించబడ్డావు. తృణీకరింపబడిన వాడును, విసర్జింపబడిన వాడును తండ్రి, మనం ఎన్నిక చేయకపోతేమనే లేఖనం రాసి ఉంది. నీ పాపమును బట్టి కాదు, నా పాపమును బట్టి నువ్వు తృణీకరించబడ్డావయ్యా. నీలో ఏ వంకరతనము లేదు, నీలో ఏ చెడుతనము లేదు, నీలో ఏ కపటమును లేదు. అంతేకాకుండా మీలో ఎటువంటి చెడుతనము లేదు. ఇలాంటి వాడిని లోకమంతా తృణీకరించిన. కాబట్టి వాస్తవంగా నా జీవితంలో నా పాపము దోషమంతా మీరు భరించినవయ్యా. నా పాపను బట్టి నేను తృణీకరించబడవలేను, అవమానపరచబడలేను, సిగ్గుపరచబడవలను. అయితే మీరు నన్ను తృణీకరించవచ్చును, ఎందుకంటే మీలో ఏ చెడుతనము లేదు. మీరు నన్ను ద్వేషించవచ్చును, మీరు నన్ను త్రోసివేయచ్చును, మీరు నన్ను అవమానపరచవచ్చును, మీరు నన్ను సిగ్గుపరచవచ్చును, ఎందుకంటే నువ్వు పవిత్రుడైన దేవుడు. అలా చేయలేదయ్యా. దౌర్భాగ్యును, దిక్కుమాలిన దరిద్రుడైన నేను పాపంలో, శాపంలో చెడిపోయి ఉంటే నన్ను మీరు తృణీకరించకుండా హక్కును చేర్చుకొని నా కొరకు నువ్వు ప్రాణం పెట్టి రక్తం ఇచ్చి ప్రాణం పెట్టావు. ఆ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచి నీ రాజ్యానికి వారసునిగా చేశావు, నీ కుమారుడుగా స్వీకరించావు. అందుకొరకై వందనాలయ్యా. నా పాపపు శిక్ష నా మీద మోపకుండా తప్పించినావు, విడిపించినావు. అందుకొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, నా ఆయుడలా మీరు ఎంతో మేలు చేశారయ్యా. సొగసును కోల్పోయావు, స్వరూపాన్ని కోల్పోయావు, విసర్జింపబడిన వాడు అయినావు, మనుషులు చూడనలని వాడుగా అయిపోయావు. నా కొరకు ఇంతగా మీరు చేయబడుతూ వచ్చినావయ్యా. కాబట్టి ఇక నేను తర్వాత ఏమి చేసినా నీకు లెక్కకు తీర్చుకోలేనయ్యా, నీ రుణం తీర్చుకోలేను. కాబట్టి అది ఎన్నికకు రాదు. తృణీకరింపబడిన నాకు, చెడిపోయిన నన్ను, దరిద్రుల నన్ను, దుస్థితిలో ఉన్న నన్ను, పాపంలో ఉన్న నేను, నరకానికి వెళ్ళవలసిన నన్ను ఈ తృణీకరించబడి, సిగ్గుపరచబడి, హేళన చేయబడి, బాధించబడవలసిన వాడనై ఉంటుండగా నన్ను ఆ స్థితికి తీసుకొని వెళ్ళలేదయ్యా. ఉచితమైన ప్రేమ ద్వారా నన్ను చేర్చుకొని రక్షించి విమోచించి నా యావత్ బాధంతా భరించి నా తండ్రి నా కొరకు గొప్ప క్రయం చెల్లించినావు. అందుకొరకై వందనాలయ్యా. నేను ఏమిచ్చినానని తీర్చుకుంటున్నాను. ఈనాడు నీ సొత్తుగా, నీ స్వాస్థ్యంగా చేసి నీ ప్రజలతో ఆరాధించే భాగ్యం ఇచ్చావు. అందుకొరకై వందనాలు. హృదయమారా నిన్ను ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాను. ఎన్ని స్థుతులు, స్తోత్రములు పాడి కీర్తించినా నీ రుణం తీర్చుకోలేను ప్రభు. ఉచితముగా కలగజేసిన రక్షణ భాగ్యాన్ని చేతపట్టుకుని హృదయపూర్వకంగా నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి లేచి నిలిచండి, ఒక 2 చరణాలు పాడదాము. ఆ సమయంలో లైన్గా ఉండండి. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయమును. 113 ఇంకో పుస్తకంలో 111, 113వ పాట ఇంకో పుస్తకంలో 111. పల్లవి మొదటి వచనం పాడదాం. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న
ఆకాశ తార పర్వత సముద్రం పురకన్నయో వారి. యేసుని ప్రేమ రాజమే ఆనందమే ప్రభుని కార్యములు ప్రభు శరీరంలో పాలు పొందక మనకు కొంత లేఖన భాగాన్ని మనము ధ్యానించుకుందాము. క్లుప్తంగా ధ్యానించుకొని ప్రభు శరీరంలో మనం పాలు పొందుదాము. ప్రభు బలను సమీపిస్తాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము దయతో 31వ వచనము చదువుదాము. 32 కూడా చదువుదాం. మొదటి కొరింథీ వీళ్ళకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31, 32 వచనాలు మనము అందరం కలిసి చదువుదాము. నాతో పాటు చదవండి. 31, 32 వచనాలు నాతో పాటు చదవండి. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదు. మనం తీర్పు పొందినేలా లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండునట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. అపోస్తుల కార్యములు మనం చదివినాం కదా, ఆ వాక్యం చదువుదాము. ఆరాధనలో చదివిన వాక్య భాగము 4వ అధ్యాయము 11వ వచనం చదువుదాము. 11వ వచనం నాతో పాటు చదవండి అందరూ. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. ప్రార్థన చేస్తాము. మోకరించండి, కళ్ళు మూసుకోండి. దేవానికి వందనాలు. దయగల దేవుడు, మరొకసారి ఆత్మసత్యములతో ఆరాధించే భాగ్యం ఇచ్చావు. నీ స్తోత్రములు. కొద్ది సమయం నాకు మాతో మాట్లాడండి. లేఖన భాగాలు మాకు ఆశీర్వదకరంగా చేయి. యేసుక్రీస్తు నామమున నన్ను సులభచాట్ను మరుగు చేయి. వ్యర్థుడును, జ్ఞానం లేనివాడిని, విద్యహీనుడును, స్తోమత లేనివాడిని, ఆధిక్యత లేనివాడిని, బలం లేనివాడిని, బలగం లేనివాడిని, దేవా నిష్ప్రయోజకుని ఆకు వలె వాడి నీడ వలె గతించి మన్నైపోయేవాడిని, పురుగు వంటి వాడిని, దుమ్ము ధూళి లాంటి వాడిని, ఏపాటి వాడిని ప్రభా కనికరించి మీ రక్తంతో కడుగు నాతో ఒట్టి బూరెను ప్రభా నిష్ప్రయోజకుని. నీ వాక్యం ద్వారా మా జీవితాలు ఆత్మీయంగా భౌతికంగా బాగు చేయండి. శేష జీవితం నీ కొరకు బ్రతుకుటకు సహాయపడు. యేసుక్రీస్తు నామమున శక్తిగల పరిపూర్ణమైన నామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో సమయంలో కొత్త లేఖన భాగాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో మనము చదువుతూ వచ్చినాము. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 31వ వచనం. మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదాము. తీర్పు దినాన మనము కఠినమైన లోకంతో పాటు తీర్పు తీర్చబడకుండా ఉండాలి అంటే మనల్ని మనమే విమర్శించుకోవాలి. నేను ఎట్లా ఉన్నాను, నేను దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నానా, బైబిల్ చదువుతున్నానా, క్రమం తప్పకుండా ఉదయకాలం సాయంకాలం చదువుతున్నానా,
దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా నాకు దేవునికి సంబంధం ఉన్నదా? నేను దేవునితో కొంత సమయమన్నా గడుపుతున్నానా? దేవుని వద్దకు వెళ్తున్నానా? దేవుని మాట వింటున్నానా? దేవునికి లోబడుచున్నానా? దేవుని ఆజ్ఞను అనుసరిస్తున్నానా? దేవునికి విధేయుడినైనానా? దేవుని ప్రేమిస్తున్నానా? గౌరవిస్తున్నానా? సన్మానిస్తున్నానా? భయపడుతున్నానా? ఆజ్ఞను అనుసరిస్తున్నానా? సంతోషపరుస్తున్నానా? తృప్తిపరుస్తున్నానా? దేవునికి నేను నచ్చినట్లు బ్రతుకుతున్నానా అని మన జీవితం మనం పరీక్షించుకోవాలి. అంతే, ఎవరినో పరీక్షించదు. నన్ను నేను విమర్శించుకోవాలి. గత వారం అంతట్లో నేను ఎలా బ్రతికినాను? దేవుని ఎక్కడైనా గాయపరిచినానా? నన్ను బట్టి మీ దేవుని నామము దూషింపబడుచు. రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టి నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది రోమా 2లో రాసి ఉంది. కాబట్టి ఎట్లయినా మనం ఎక్కడైనా మనము దూషింపబడుచున్నామా? దేవుని నామాన్ని దూషింపబడేటట్లు చేయుచున్నామా? ఆయన తృప్తిపరిచే జీవితం మనలో ఉన్నదా? ఆయన సంతోషపరిచే జీవితం మనలో ఉన్నదా? ఆయనకు మేలు కలిగించే జీవితం మనలో ఉన్నదా? ఆయనను ఆనందపరిచే జీవితం మనలో ఉన్నదా? ఆయనకు ఘనత తీసుకొచ్చే జీవితం మనలో ఉన్నదా అని మనమే ఏం చేయాలి? విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలన్నమాట. దేవుని బిడ్డ, దేవుని నువ్వు గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తే అనేకులు నిన్ను ప్రేమించేవారు ఉంటారు. దేవునికి నువ్వు భయపడితే అనేకులు నీకు భయపడేవారుగా ఉంటారు. దేవుని నువ్వు గౌరవపరిస్తే అనేకులు నిన్ను గౌరవపరుస్తారు. దేవుని నువ్వు హత్తుకొని ఉంటే అనేకులు నిన్ను హత్తుకొని నువ్వంటే ఇష్టపడేవారు ఉంటారు. కాబట్టి దేవుని దూరం పెడితే అందరూ కూడా నిన్ను చీకొట్టుకుంటారు. ఎందుకంటే దేవునిలో దైవత్వము, పరిశుద్ధత ఉన్నది. ఆయనను బట్టి మన అవసరాలు పొగిడించబడతాయి. ఆయనను బట్టి మనకు గౌరవం వస్తుంది. ఆయన బట్టి మనకు మేలు దక్కుతుంది. ఆయన బట్టి మనకు శాశ్వతమైన జీవము దొరుకుతుంది. దేవునిని బట్టి ఎంతమంది గౌరవించబడుతూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డ, అన్ని కాలాల్లోనూ, అన్ని సమయాల్లోనూ, అన్ని స్థితుల్లోనూ దేవుని బట్టి గౌరవించబడుతవచ్చు. కాబట్టి మన ఆత్మీయస్థితి ఎలా ఉంది మనమే పరీక్షించుకోవాలి. ఏదైనా మన పొరపాటు ఉంటే దేవుని ఎదుట ఒప్పుకుందాం, యథార్థ హృదయంతో ఒప్పుకుందాం. దేవుడు తప్పక మనల్ని క్షమించి ఆశీర్వదిస్తాడు. మనమందరం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని ఆయన మన కొరకు నరావతారిగా ఈ లోకానికి వచ్చి క్రయం చెల్లించి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇంత గొప్ప క్రయం చెల్లించాడు మనం తనతో పాటు ఉండున్నట్లు. దాని కొరకే ఆయన ఇంత ప్రయాసపడ్డారు. ప్రాణాన్ని లెక్క చేయకుండా అటువంటి పరలోకాన్ని ఇడిచిపెట్టి వచ్చాడు. ఆయన దేవుని మహిమను వదిలిపెట్టి వచ్చాడు మన కొరకు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన చేసిన క్రయాన్ని, త్యాగాన్ని, సమర్పణను మనం గుర్తు చేసుకుంటూ ఆయన కొరకు ఈ మిగిలిన శేష జీవితం బ్రతకవలేను. అట్లా చేయటం వలన ఆయన ఎంతో సంతోషపెడతాడు. దేవుని బిడ్డ, అందుకని ఆయన చెప్పినట్లుగా మనము నడుచుకున్న వారముగా ఉండాలి. కొరింథీ పత్రికలో అదే చదువుతున్నాం. 31వ వచనంలో మనమే విమర్శించుకున్న తీర్పు పొందకపోదాం. దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తాడు, లెక్క అడుగుతాడు నిన్ను నన్ను. లోకంతో పాటు తీర్పు తీర్చబడితే ప్రయోజనం లేదు. లోకానికి ఏం తీర్పు తీరుస్తాడు? లోకం పాపంలో ఉన్నది, పాపం లోకంలో ఉన్నది. లోకము పాపములో ఉన్నది, పాపము లోకంలో ఉన్నది. అలా ఉన్నప్పుడు లోకంతో పాటు మనము కూడా పాపము చేయించినటువంటి మనము దానికి తగిన తీర్పును దేవుని ద్వారా పొందగలుగుతాం. పాపం వల్ల జీవితం మరణం, దాని అంతము నిత్య నరకమని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఆ విధంగా లోకంతో పాటు తీర్పు పొందకున్నట్లు ప్రభు మనకు సహాయం చేయాలంటే బ్రతికుండగానే, సమయం ఉండగానే మనం విమర్శించుకొని దిద్దుబాటులోకి రావాలి, క్షమాపణలోకి రావాలి, సరి చేసుకునే దానికి రావాలి, ఓడ్చుకునే దానికి రావాలి, తగ్గించుకునే దానికి రావాలి, నేర్చుకునే దానికి రావాలి. కాబట్టి ఈ విధంగా అభ్యాసం చేసుకోవాలి. దైవ గుణములు, సుగుణములు మనం అభ్యాసం చేసుకోవాలి. దైవ చింతన మనం అలవరుచుకోవాలి. దైవ మార్గాన్ని అనుసరించి నడుచుకోవాలి. దైవ బుద్ధులు మనం కలిగి ఉండవలను. అప్పుడు దేవునితో పాటు మనం ఉండగలుగుతాము. కాబట్టి అందుకనే ప్రియులరా, మనల్ని పరీక్షించుకోవాలని బైబిల్ సెలవిస్తుంది. తర్వాత అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుని ముగిస్తాము. 4వ అధ్యాయము 11వ వచనంలో, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయన, ఆ రాయి మూలకు, తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి అవుతుంది. దేవుని బిడ్డ, ఆయా సందర్భాల్లో మనము బైబిల్లో తృణీకరించబడిన వారు ఉన్నారు, వాళ్ళే మూలరాయిగా మిగిలారు. అనగా ప్రాముఖ్యమైన వ్యక్తులుగా నిలబడ్డారు, గొప్పవారుగా నిలబడ్డారు, అధికారం కలిగిన వారుగా నిలబడ్డారు. ఒకప్పుడు తృణీకరించబడ్డారు వారి యొక్క ముందటి జీవితంలో. ఆ తర్వాత దేవుడు లేక వారు ముందుగానే తృణీకరించబడ్డారు. వారి జీవితం బాగున్నా బాగలేకపోయినా కూడా కొన్ని సందర్భాల్లో ఆయా కాలములను బట్టి, ఆయా సమయాలను బట్టి
వారు తృణీకరించబడ్డారు ఆయా మనుషుల చేత. వారి వ్యక్తిత్వాన్ని బట్టి, వారి క్రియలను బట్టి కొన్నిసార్లు తృణీకరించబడ్డారు. అయితే తృణీకరించబడ్డారు కానీ బదులు తృణీకరించలేదు. వాటన్నిటిని ఓర్చుకుంటూ వచ్చారు. ఒక సమయం వచ్చింది, ఆ సమయంలో వారు మరి ఘనతను, ఆశీర్వాదాన్ని పొందుతూ వచ్చారు. ఎవరైతే తృణీకరించబడ్డారో అటువారు మూలరాయిగా మిగిలారు, ఆధారముగా మిగిలారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంగతులు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మాటను ఇదే అపోస్తుల కార్యములో మోసేను కూడా తృణీకరించారు వ్యక్తిని మనం గమనిస్తాము. దైవజనుడైన మోసే, అతడు దైవజనుడుగా కాకమునుపు లేవి గోత్రానికి పుట్టినవాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 35-36 వచనాలు చదవండి. కాబట్టి తృణీకరించబడిన వారు ఏ విధంగా ఎట్లాగా దేవుడు ఆశీర్వదించినారో వాళ్ళను మనం గమనించుదాము. 7వ అధ్యాయం 35-36 వచనాలు. అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడు? వారు నిరాకరించిన ఈ మోసేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపించాడు. వాస్తవంగా మోసేను నీటిలోండి తీశాడు. అమ్రామ్ ఎకేబాధలకు పుట్టాడు. కాబట్టి వీళ్ళు ఐగిప్తులో ఉన్నప్పుడే మోసే పుట్టాడు. కాబట్టి ప్రియులారా, వీళ్ళు లేవి గోత్రానికి చెందినవారు. అయితే మోసే యొక్క బాల్య వయసు అంతా కూడా 40 సంవత్సరాలు ఫరో ఇంటిలో ఉన్నాడు. పారవేయబడినవాడు. మోసే నదిలోకి పారవేయబడినవాడని ఒక మాట రాసి ఉంది. పారవేయబడినవాడు అని ఒక చోట ఈ యొక్క వచనంలో మాట రాసి ఉంది. 21వ వచనం చదవండి. 7వ అధ్యాయం 21వ వచనం. 7వ అధ్యాయం 21. తర్వాత అతడు బయట పారవేయబడినవాడు. బయట పారవేయబడినవాడు మోసే. కాబట్టి ఎందుకంటే ఐగుప్తు యొక్క రాజు ఫరో యొక్క భయం చేత తల్లిదండ్రులు నదిలో అతన్ని జమ్మపేటలో పెట్టి వదిలేశారు, పారవేయబడినవారు. అయితే కాబట్టి బాల్య వయసు నుండి కూడా దాదాపు 40 సంవత్సరాలు ఐగుప్తు యొక్క రాజుగారి ఇంటిలో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఐగుప్తు యొక్క రాజ భవనంలో ఉంటూ రాజ భోగభాగ్యాలు అనుభవించాడు. ఎంతో ప్రవీణుడయ్యాడు, ఎంతో జ్ఞానవంతుడయ్యాడు. కాబట్టి ఆ సమయంలో ఒక ఐగుప్తుని చంపివేశాడు. మోసే నరహంతకుడు అయ్యాడు. ధర్మశాస్త్రం కూడా ఉండింటినక అతడు కూడా చంపబడ్డవాడు. ధర్మశాస్త్రం ప్రకారం అతడు చంపబడ్డవాడు. హత్యకు హత్య అంతే. కాబట్టి అప్పటికి ధర్మశాస్త్రం లేదు కనుక అతడు బ్రతికించబడ్డాడు. మోసే నరహంతకుడు ఎట్లాగైనా ఒక ఐగుప్తుని చంపేశాడు. ఎందుకు చంపాడంటే ఐగుప్తుడు ఒక హెబ్రీని మీద పోట్లాడుతున్నాడు. ఒక ఐగుప్తుడు ఒక హెబ్రీని మీద అనగా ఇజ్రాయేల్ మీద పోట్లాడుతుంటే ఇటు చూచి ఏం చేశాడంటే వాళ్ళని అటువంటి హెబ్రీనికి న్యాయం చేసి ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టాడు. నరహంతకుడుగా మార్చబడ్డాడు. ఎవరు? మోసే. ఈ సంగతి నిశ్చయంగా బయలుపడింది అనుకొని అక్కడ నుండి మిద్యాను దేశానికి ఐగుప్తు నుండి పారిపోయాడు. మిద్యాను దేశానికి వెళ్ళాడు. మిద్యాను దేశంలో అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడ మరి ఇత్రో యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఐగుప్తుని చంపినప్పుడు వాళ్ళు తృణీకరించారు. 2వ అధ్యాయం మనం గమనించి చదివితే నిర్గమాకాండం 2వ అధ్యాయంలో మనం గమనించి చదువుతాము. ఆ మాట చదవండి. అతడు ఏం చేశారంటే 2వ అధ్యాయంలో నిర్గమాకాండము 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. 2వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూచి కొట్టుచున్నావని అడగా అతడు, మా మీద నిన్ను అధికారినిగాను తీర్పనిగా నియమించిన వాడెవడు? నువ్వు నిన్న ఐగుప్తుని చంపినట్లు నన్ను చంపవాలని అనుకొనిచున్నావా అని అనుకున్నాడు. ఒక సంగతి భయపడి తృణీకరించాడు. కాబట్టి మోసేను తృణీకరించబడ్డాడు. ఎక్కడంటే ఐగుప్తులో తృణీకరించబడు. దొరికింటికి తప్పకుండా ఐగుప్తు రాజు చంపి పారేసు. ఎవరిని? మోసేను. అందుకనే పారిపోయాడు. మోసే ఐగుప్తుల చేత తృణీకరించబడ్డాడు. రెండవదిగా నరహంతకుడిగా చేయబడ్డాడు. 40 సంవత్సరాలు బాల్యం మొదలుకొని 40 సంవత్సరాలు భోగభాగ్యాలు అనుభవించాడు.
మళ్ళీ 40 సంవత్సరాలు ఇత్రో దగ్గర మామ దగ్గర మిద్యాన దేశంలో ఉన్నాడు. మళ్ళీ 40 సంవత్సరాలు అరణ్యంలో ఇజ్రాయేల్ మందను నడిపించినాడు. మొత్తం 120 సంవత్సరాలు మోసే యొక్క జీవిత యాత్రలో. దేవుని బిడ్డలారా, అందుకనే మోసేను గొప్పవాణిగా దేవుడు చేశాడు. తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి ఆయను. దేవుని బిడ్డ మోసే ద్వారా ధర్మశాస్త్రాన్ని పొందాడు. మోసే ద్వారానే ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని పొందారు. మోసే ద్వారానే నియమ నిబంధనలు పొందారు. దేవుడు మోసే ద్వారానే ప్రత్యక్ష గుడారాన్ని నమూనాన్ని ఇస్తూ వచ్చాడు. మోసే ద్వారానే దేవుడు ఆజ్ఞలు అనుగ్రహిస్తూ వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట రాసింది అనుకుంటా. ఏముందంటే అక్కడ 3వ అధ్యాయంలో ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహించబడిన మాట రాసి ఉంది. చదువుదామా? ఎన్నో వచనము 3వ అధ్యాయంలో ఒక మాట రాసి ఉంది. ధర్మశాస్త్రం లేక 1వ అధ్యాయంలో చూడండి ఎంత మంచి మాట రాసింది. ఎన్నో వచనమా? 17వ వచనం. ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపడు. నరహంతకుడైన వానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డ, వాస్తవంగా అప్పటికి చట్టం అమలులో లేదు కనుక అతడు కూడా హత్య కంటి చెవికి చెవి ప్రాణానికి ప్రాణము చేయబడవలేను. అయితే అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం రాలేదు. మోసే వచ్చిన తర్వాతనే ధర్మశాస్త్రం వచ్చినది కనుకనే అతడు తప్పింపబడాడు. బైబిల్లో ఒక మాట రాదు, ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకనే తీర్పు పొందేదరు, ధర్మశాస్త్రం కలిగి పాపం చేసిన వారు ధర్మశాస్త్రానుసారమైన శిక్షణ అనుభవించుదరని దేవుని యొక్క వాక్యంలో రాసి ఉంది. అందుకనే ప్రియులరా, ఎంత మంచి మాట చదవండి. 2వ అధ్యాయంలో రోమపత్రిక 2వ అధ్యాయంలో ఆ మాటని చెప్తా వచ్చాడు. చూడండి ఎంత మంచి మాట రాసి ఉందంటే, రోమపత్రిక 2వ అధ్యాయము 11 లేక 12వ వచనం, 11-12 వచనాలు ఉన్నాయి. రోమపత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించెదరు, ధర్మశాస్త్రం కలిగిన వారే పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుదురు అని రాసి ఉంది. కాబట్టి ప్రియమైన, ధర్మశాస్త్రం లేనప్పుడు మోసే పొరపాటు చేశాడు, అది అప్పటికి పాపముగా పరిగణించబడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడే అతనికి కనబడి అతని నిర్దోషిగా పవిత్రునిగా చేసి అధికారినిగా చేశాడు. 11వ అధ్యాయం నిర్గమాకాండంలో మోసే అనే మనుషుడు ప్రజల దృష్టిలో గొప్పవాడాయుడు అనే మాట రాసి ఉంది. నిర్గమాకాండం 11వ అధ్యాయంలో తృణీకరించబడిన వాడిని ఏం చేసినట్టే దేవుని స్వరూపాన్ని చూడగలుగుతూ వచ్చాడు. 80 దినాలు, ఒకసారి 40 పగళ్ళు, ఒక 40 రాత్రులు దేవునితో ఉండగలుగుతూ వచ్చాడు. 11వ అధ్యాయం 3వ వచనం, నిర్గమాకాండం 11వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తుల కటాక్షం కలగజేసిన, అదిగాక ఐగుప్తు దేశంలో మోసే అనే మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి, ఆ మోసే ఐగుప్తు దేశములో మోసే అనే మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడయ్యాడు. తృణీకరించబడిన వాడు గొప్పవాడయ్యాడు, ఎన్నికలైన వాడు గొప్పవాడయ్యాడు. దేవుని బిడ్డ, త్రోసివేసేబడిన వాడు గొప్పవాడయ్యాడు, నరహంతకుడైన వాడు గొప్పవాడయ్యాడు, పారవేయబడిన వాడు గొప్పవాడయ్యాడు. ఎలా సాధ్యమైంది ఇది? కేవలం క్రీస్తును అంగీకరించడం ద్వారా, యేసును వెంబడించడం ద్వారా, స్వాత్వికుడుగా లోబొట్టు ద్వారా, విధేయత చూపుడు ద్వారా, చెప్పిన పని చెప్పినట్లు చేయడం ద్వారా, ఆజ్ఞ శిరస వహించి తాను అనుసరించడం వలన ధర్మశాస్త్రాన్ని ప్రజలకు ఇవ్వగలుగుతూ వచ్చాడు, చట్టాన్ని ఇవ్వగలుగుతూ వచ్చాడు, దేవుని స్వరూపాన్ని నిదానించి చూడగలిగాడు. మోసే ఇలాంటి ప్రవక్త, ఏకైక ప్రవక్త. 34వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం. ఇలాంటి ప్రవక్త ఇంకెప్పుడు కూడా పుట్టలేదు. ఐగుప్తు దేశంలో గొప్పవాడు అవడానికి కారణం ఏమంటే, దేవుని బిడ్డ దేవునికి లోబడి విధేయత చూపడం ద్వారా, దేవుని అనుసరించడం ద్వారా, దేవుని కొరకు బ్రతుకుడు ద్వారా, దేవుని ఆజ్ఞలు అనుసరించడం ద్వారా, దేవుని ప్రేమించడం ద్వారా, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని పని కొరకై జీవించడం ద్వారా, తన 40 ఏళ్ల కాలం అంతా కూడా దేవునితో గడుపుట ద్వారా ఆ విధంగా గొప్పవాడుగా చేయబడుతూ వచ్చాడు. 34వ అధ్యాయం 12వ వచనం చివరిలో, లేక 34వ అధ్యాయము 12వ వచనం. మోసే వంటి యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోసే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇదివరకు దేవుని ముఖాముఖిగా ఎరిగినవాడు ఎవరు? మోసే. దేవుని ముఖాముఖిగా ఎరిగినవాడు. కాబట్టి 80 పగులు 80 రాత్రులు దేవునితో గడిపాడు.
కాబట్టి అందుకొరకే గొప్పవాడయ్యాడు. దేవుని బిడ్డ, తృణీకరించబడిన వాడు అలాంటి స్థితిలోకి వచ్చాడు. కారణము దేవునితో గడుపుటను బట్టి, ధర్మశాస్త్రం పొందుటను బట్టి, ప్రత్యక్ష గుడారం పొందుతూ వచ్చాడు. కాబట్టి అందుకనే ఇజ్రాయేలుకు నాయకుడు అయ్యాడు. ఎంతమందికిమా 6 లక్షల కాలు బలం కలిగిన వారికి ఏమయ్యాడు? నాయకుడు అయ్యాడు. దేవుని బిడ్డ, కాబట్టి ఇలాగ తృణీకరించబడిన వాడు ఎలా నాయకుడు అయ్యాడు? ఎలా గొప్పవాడయ్యాడు? దేవునితో ఉండటం బట్టి, దేవుని కొరకు బ్రతుకుటను బట్టి నమ్మకంగా బ్రతికాడు. అందుకొరకు మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఒకప్పుడు తృణీకరించబడ్డారు. ఎవరు? ఐగుప్తీయులు తృణీకరించారు. ఎవరిని? మోసేను తృణీకరించారు. కాబట్టి అందుకనే హంతకుడుగా చేయబడి ప్రాణభయంతో పారిపోయినాడు. ఎవరు? మోసే. మిద్యాను దేశానికి పారిపోయాడు. గొర్రెలు కాసుకుంటూ వచ్చాడు. ఎన్నేళ్ళు? 40 సంవత్సరాలు. మిగతా 40 సంవత్సరాలు మొత్తం 120 సంవత్సరాలు ఆయన జీవిస్తూ వచ్చాడు. కానాను భూభాగం వరకు వెళ్ళాడు. మోయాబు మైదానం వరకు వెళ్ళాడు. అక్కడ యొర్దన్ నది దాటితే కానాను భూభాగం ఎరుకో వస్తుంది. అది వరకు వెళ్ళాడు. అనేక సంగతులు గ్రహించాడు. ధర్మశాస్త్రాన్ని పొందాడు. కానాను దేశాన్ని కల్లారా చూడనిచ్చాడు. ఎవరిని? మోసేను. కానాను దేశాన్ని పిస్గా కొండ మీద, నెబో కొండ మీద కానాను దేశాన్ని కల్లారా చూడనిచ్చాడు మోసేను. కాబట్టి ప్రియులారా, గొప్పవాడుగా అవుతూ వచ్చాడు. ఐగుప్తు దేశంలో ప్రజల దృష్టిలో గొప్పవాడుగా ఉండాలంటే సాత్వికుడుగా ఉండాలి. దేవుని ముఖాముఖిగా ఎరగాలి. ప్రత్యక్షతను అనుభవించాలి. దేవుని సన్నిధిలో గడపవలెను. అప్పుడే నాయకుడుగా నువ్వు ఉండగలుగుతావు. నాయకుని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. అందుకొరకు ఆ విధంగా చేయగలుగుతాడు. ముందే అనుభవం ఇచ్చాడు. ఐగుప్తు దేశంలో గొర్రెలు, ఆ మిద్యాను దేశంలో ఎలా గొర్రెలు మేపాలో అదంతా అనుభవం ఇచ్చాడు. అందుకనికే నాలుక మాంద్యం గలవాడు నాయకుడు అయ్యాడు. ఏమైనా నత్తివాడు నాయకుడు అయ్యాడు. ఏమైనాడు? నత్తివాడు ఏమైనాడు? నాయకుడు అయ్యాడు. ప్రియులరా, నత్తివాడు నాయకుడు అయ్యాడు, గొప్పవాడయ్యాడు. ఈ విధంగా దేవుడు చేయగలడు. దేవుని ఇల్లంతట్లో ఏమైనాడు? నమ్మకమైన వాడాడు. ఆ విధంగా ప్రియులారా, తృణీకరించబడిన అనుభవాలు వాళ్ళు ఆ విధంగా చేయగలుగుతావచ్చు. దేవుని బిడ్డ, మనుషుల్లో మనం తృణీకరించబడవచ్చు. మన ఇరుగు వారితో, బంధువులతో, అందుకనే అయినపోయిన వారితోనూ అందరి చేత మనం తృణీకరింపబడుతున్న ఒక రోజు వస్తుంది. మనం దేవుని దృష్టిలో ఎంతగా తగ్గించుకొని విధేయత చూపి సాత్వికులంగా, యథార్థవంతులంగా, నమ్మకస్తులంగా ఎప్పుడైతే బ్రతుకుతామో ఒక సమయం వచ్చినప్పుడు మరి అత్తి వాళ్ళను నాయకులుగా చేసినట్లు తృణీకరించబడిన వారిని ఎన్నికైన వారిగా దేవుడు చేయగలడనే సంగతిని మనం గమనించుతున్నాం. ఇదే అపోస్తుల కార్యంలో మనం అదే చదివాం. 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 11వ వచనం చదివినాము. 4వ అధ్యాయం 11వ వచనం చదివినాము. తృణీకరింపబడిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తాళరాయి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఎందరినో తృణీకరించారు. కాబట్టి ఆయన ద్వారానే ఇప్పుడు మోక్ష మార్గం. ఈ ప్రపంచానికి వెలుగు ఆయన ద్వారానే. ఈ ప్రపంచానికి తీర్పు తీర్చేది ఆయనే. ఈ ప్రపంచం పెంతటిపైన పరలోకం మీద పరలోక రాజ్యంలో సింహాసనం మీద కూర్చున్నవాడు ఆయనే. అందరినీ ఉద్ధరించేవాడు ఆయనే. అందరిని ఆదరించేవాడు ఆయనే. అందరినీ ఓదార్చేవాడు ఆయనే. న్యాయబద్ధకంగా కొలత వేసేవాడు అందరి మీద ఆయనే. అందరికీ తీర్పు తీర్చేవాడు ఆయనే. బహుమానం ఇచ్చేవాడు ఆయనే. చిరంజీవి ఆయనే. చిరకాలం ఉండేవాడు ఆయనే. పరమండలమందు భూమండలం పైన ఆయనే మహారాజు. రాజులకు రాజు ఆయనే. ప్రభులకు ప్రభు ఆయనే. యుగ యుగాలు ఉండే దేవుడు ఆయనే. అద్వితీయుడైన సత్యదేవుడు ఆయనే. తరతరాలు ఉండే ఆయనే. జీవప్రదాత ఆయనే. నిరంతరం జీవించేవాడు ఆయనే. భూమి ఆకాశంలో గతించి సృష్టి అంతా గతించిపోయినా నిరంతరం ఉండేవాడు ఆయనే. మహారాజు ఆయనే. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే. లోకమంతా తృణీకరించింది ఆయన. అటువంటి వాడు రేపు పొద్దున సింహాసనం మీద కూర్చొని ప్రపంచానికి తీర్పు తీర్చి, న్యాయం మీద అన్యాయం మీద తీర్పు తీర్చి బహుమానం ఇచ్చేవాడు ఆయన వద్ద ఉన్నాయి. దేవుని బిడ్డ, ఇంకొక వ్యక్తి యెఫ్తా జీవితంలో ఒక మాట చదువుతాను. యెఫ్తా న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో మనకు తెలిసిన వాక్య భాగంలోనే అతడు కూడా వేశ్య కుమారుడు. ఇంటి వారందరూ అతను తృణీకరించాడు. ఇంటి వారందరూ తృణీకరించారు. ఆ సంగతిని మనము మొదటి వచనం చదువుదాము. తృణీకరించబడిన వాడు ఎట్లాగో గొప్పవాడయ్యాడో మనం గమనించుదాము. తృణీకరించబడిన వాడు మొదటి వచనం చదవండి. న్యాయాధిపతులు 1వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. 11వ అధ్యాయం న్యాయాధిపతులు 11వ అధ్యాయము 1-2 వచనాలు. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నువ్వు అన్య స్త్రీకి పుట్టినవాడువు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము
లేదని యెఫ్తా తన సహోదరులు ఎదుటి పారిపోయి టోబు దేశంలో నివసింపగా అల్లర్జనం యెఫ్తా యుద్ధకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. వేశ్య కుమారుడు గిలాదు, వీళ్ళ తండ్రి గిలాదు. అయితే ఆ వేశ్య కుమారుడు గిలాదు వేశ్యను ఉంచుకున్నాడు కాబట్టి ఆమె ద్వారా పుట్టినవాడే యెఫ్తా. అయితే సొంత భార్య పిల్లలందరూ కూడా అతన్ని తృణీకరించేశాడు. ఇతడు పరాక్రమం గల బలాఢ్యుడు, పరాక్రమం గల బలాఢ్యుడు బంధువులు తృణీకరించారు, దాయాదులు తృణీకరించారు, ఒక కుంపటిలో ఒక రక్త సంబంధత్వం అందరూ తృణీకరించారు. నువ్వు వేసే కుమారుడు అని చులకనగా చేశారు. మా తండ్రి ఇంట నీకు పాలు పంపులు లేవు, ఇక్కడ నీవు ఉంటే నీకు ప్రయోజనం లేదు, నీకు ఏమాత్రం చిల్లి గవ్వ ఇవ్వము, ఆస్తుపాస్తులు పంపకాలు ఏమి రావు, ఎక్కడికైనా వెళ్ళిపోయి బతుకోపో, ఇక్కడ నువ్వు ఉండరాదు, వీలు లేదు, నువ్వు మా రక్త సంబంధి కాదు, నువ్వు మధ్య నుండి వచ్చావు అని అనేక రకాలుగా తన అన్నగారు తమ్ముళ్ళందరూ తృణీకరించారు. రక్త సంబంధులు పరాక్రమవంతుడు బలాఢ్యుడు అయినప్పటికీ కూడా తృణీకారం పొందుతూ వచ్చాడు. కాబట్టి తన పరాక్రమం చూపి వాళ్ళని తిరస్కరించి వాళ్ళని తృణీకరించలేదు, కానీ తాను పారిపోయి టోబు దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ అల్లర్జనం వచ్చింది. ఇతని పరాక్రమం చూసి అల్లర్జనం తన దగ్గరికి వచ్చాను, వారందరికీ నాయకుడు అయ్యాడు. అక్కడే వస్తూ వచ్చాడు యెఫ్తా, తృణీకరించబడినాడు. అయితే ఒకరోజు ఇశ్రాయేలీలకు వాళ్ళకి అనగా గిలాదు ప్రజలకి అమ్మోనీయులతో యుద్ధము జరగడం ప్రారంభించింది. ఆ సమయంలో గిలాదు ప్రజలందరూ వాళ్ళ కుటుంబీకులను ఆ ఊరి ప్రజలందరూ కూడా టోబు దేశంలో ఉన్నటువంటి యెఫ్తాను పిలిపించారు. నువ్వు రమ్ము అని చదువుదాము. 4వ వచనం చదవండి. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి పారిపోయిన యెఫ్తా దగ్గరికి పోయి అతన్ని రప్పించుటకు నీవు వచ్చి మాకు అధిపతి వేయండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేసేదమని యెఫ్తాతో చెప్పిరి. అందుకు యెఫ్తా అన్నాడు, మీరు నా యందు పగబెట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసిదిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. నా ప్రియమైన దేవుని బిడ్డ, తృణీకరించబడి నిన్ను త్రోసివేసిన వారే నీ యొద్దకు వస్తారు, ఇది వాస్తవము. ఒకప్పుడు నిన్ను అవమానపరిచిన వారు నీ యొద్దకు వస్తారు, ఒకప్పుడు నిన్ను నిందించిన వారు నీ యొద్దకు వస్తారు, ఒకప్పుడు నిన్ను శ్రమపరిచిన వారు నీ యొద్దకు వస్తారు. నువ్వు ఒకప్పుడు వారి యొక్క హృదయంలోనూ వారి మనసులోనూ చులకన భావంగా నిన్ను భావించిన వారే వారికి వచ్చిన కష్టంలో, వారికి వచ్చిన శ్రమల్లో, వారికి వచ్చిన బాధల్లో, వారికి వచ్చిన కరువుల్లో, వారికి వచ్చిన ఇబ్బందుల్లో, వారికి వచ్చిన పోరాటంలో, వారికి వచ్చిన యాతనలో, వారికి వచ్చిన శ్రమల్లో, వారికి వచ్చిన ప్రయాసంలో నీ యొద్దకు వచ్చేటట్లు దేవుడు చేయగలుగుతూ వచ్చాడు. కానీ యెఫ్తాను వాళ్ళు తృణీకరించారు, కానీ యెఫ్తా మాత్రము తృణీకరించలేదు. వారి యొద్ద నుండి బ్రతుకు చేరు కొరకు బతుకు జీవుడా అని చెప్పేసి స్వాస్థ్యం లేనప్పుడు ఇక నేను ఎంతకాలం ఉన్నా కూడా ఇటువంటి మనసు కలిగిన వారు నాకు ఎప్పుడు కూడా స్వాస్థ్యం ఇవ్వరు, ఏమాత్రం కూడా పంచిపెట్టరు, వీరి దగ్గర ఉండడం వృధా అనుకొని ఇంకొక స్థలానికి వెళ్ళిపోయాడు. జీవన విధానానికి వెతుక్కుంటూ లేక తన ప్రాణం బతుకుంటూ ఎక్కడో దిక్కుపోయి బతుకోవచ్చు. వీరు ఎప్పటికైనా ఎప్పటికైనా అప్పటికైనా కూడా వీరు నన్ను వృధాగానే ఖాళీ చేతులతోనే పంపించేవాళ్ళు. ఇలాంటి స్వభావం కలిగిన వారు వీరు. ఈరోజు ఈ మాట మాట్లాడతారు. ఇంకెంతకాలం వీరి దగ్గర ఉన్నా కూడా నా బలాన్ని ఆధారం చేసుకొని, నా పరాక్రమాన్ని ఆధారం చేసుకొని వీరికి పోరాడి సంపాదించి సమకూర్చిన కూడా రేపు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసేవాళ్ళు. వీళ్ళు దుర్బుద్ధి కలిగిన వారు, వీళ్ళ స్వభావం ఇలాగుంది, వీళ్ళ నైజం ఇలాగుంది, వీరి కొరకు నా పరాక్రమాన్ని, నా బలగాన్ని, నా బలాన్ని ఖర్చు పెట్టినా కూడా వ్యర్థమైనదే అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఎవరు? నా వాళ్ళు లే అనుకొని చెప్పేసి నీ పరాక్రమాన్ని, నీ బలాన్ని, నీ యొక్క కుటుంబం, నీ యొక్క సామర్థ్యాన్ని ఖర్చు పెడితే వాళ్ళ హృదయాల్లో దాగి ఉంది నువ్వు వేశ్యా కుమారుడు, నీకు తండ్రి ఇంట పాలు పంపులు లేవు అనేటువంటి మనసు వారిలో ఉంది. కనుకనే ఇక్కడ ఉండడం మంచిది కాదు. నేను ఇక్కడ ఉండే ఎన్ని రోజులు ఉన్నా కూడా నా వృధా ప్రయాసే అనుకొని ఇంకొక స్థలానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం ద్వారా విలువ పెరిగినో, వెళ్ళిపోవడం ద్వారా ఘనత వచ్చినో, వెళ్ళిపోవడం ద్వారా నాయకత్వం వచ్చినో, వెళ్ళిపోవడం ద్వారానే ఎంతో ఉపయోగం వచ్చినో. అయితే ఎవరైతే త్రోసివేసేశారో, ఎవరైతే చులకన భావంతో భావించారో, ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే నిందించారో, ఎవరైతే మరి అసహ్యకరంగా అతన్ని మాట్లాడి నెట్టివేశారో, అయితే అలాంటి వారికి కష్టం వచ్చినో, అలాంటి వారికి శ్రమ వచ్చినో, అలాంటి వారికి ప్రయాసం వచ్చినో, అలాంటి వారికి ప్రాణభయం పుట్టుకొచ్చినో
ఇంతమంది ఉన్నాం, మనలో ఎవనికి పరాక్రమం లేదురా, మనకి అలాంటి గుండె ధైర్యం ఎవనికి లేదురా, మనకు అలాంటి బలం లేదురా. ఏది ఏమైనా మన యుద్ధండి పంపివేసినా వాడిని పిలిపిస్తామో, వాడు మన రక్త సంబంధి కదా, వాడు వేసే కుమారుడిని చులకనగా చేస్తుంది. వానికున్న గుండె ధైర్యం ఇంకెవనికి లేదురా, వానికున్న పరాక్రమం ఇంకెవనికి లేదురా, వానికున్న బలము ఎవనికి లేదురా. వాడు వేసే కుమారుడైనా వాడు ధైర్యవంతుడు, వాడు అటుటోడు ఒక్కడుంటే చాలరా, మన అమ్మోనీయులను జయించవచ్చును. సరే, తన పొరపాటు తాను గుర్తించి సిగ్గుతో అవమానంతో తల ఉంచుకొని వెళ్ళిపోయారు. ఎక్కడికి? యెఫ్తా దగ్గరికి. దేవుని బిడ్డ యెఫ్తా దగ్గరికి పోయి, అయ్యా నువ్వు నిన్ను అవమానపరిచితిమి, నిన్ను తృణీకరించితిమి, నిన్ను ద్వేషించితిమి, నిన్ను బాధించితిమి, నిన్ను నొప్పించితిమి, నిన్ను చులకనగా భావించితిమి. ఇప్పుడు మేము ప్రాణభయంతో ఉన్నాము. అమ్మోనీయులు మా మీదకి వచ్చుతున్నారు. మా భార్యలను, మా ప్రాణాలను, మమ్మల్ని, మా ఆస్తిని, మా కుటుంబాలను, మా ఇల్లు దోచుకొని మమ్మల్ని నిర్జనముగా చేస్తున్నారు. మా ప్రాణం మా భూమి మీద లేకుండా చేస్తున్నారు. మా గోత్రం, మా వంశం లేకుండా చేస్తున్నారు. ప్రాణభయంతో ఉన్నాం అని యెఫ్తా దగ్గరికి పోయారు. దేవుని బిడ్డ, తృణీకరించబడ్డావా? అవమానపరచబడుతున్నావా? నిందించబడుతున్నావా? హేళన చేయబడుతున్నావా? చులకన భావంతో భావించబడుతున్నావా? అయినా పర్వాలేదు, ఒకరోజు నిన్ను చులకన భావంతో భావించిన వారే, నిన్ను అవమానపరిచిన వారే, నిన్ను నిందించిన వారే, నిన్ను తృణీకరించిన వారే, నిన్ను హింసించిన వారే, నిన్ను అపార్థం చేసుకున్న వారే నీ దగ్గరకు వచ్చి నిన్ను ప్రాధేయపడేవారుగా దేవుడు చేయగలుగుతాడు. మా మీద నాయకుడుగా ఉండు, వాని దగ్గరికి పోదాం. పిలిపించారు. మీరు నన్ను తోలివేసి నన్ను చులకనగా భావిస్తారు, అందుకే నీ ఇంతకు వచ్చాము. ఆ మాట చదవండి. ఏమన్నాడు? నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసిదిరే, ఆస్తిలో చిల్లు గవరాదు, భాగం రాదు, ఏమి రాదు, నువ్వు అన్ని స్త్రీకి పుట్టినవాడు అని నన్ను చులకనగా భావించితివే, నన్ను తోలివేసిరే. మీకు వచ్చిన కష్టంలో, మీకు వచ్చిన శ్రమలో, మీకు వచ్చిన ప్రాణభయంలో, మీకు వచ్చిన అవమానంలో, మీకు వచ్చిన నిందల్లో, మీకు వచ్చిన విపత్తులో నా ఎద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పిన. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చి తట్టు చేశాడు. దేవుని బిడ్డ, కాబట్టి ఆ విధంగా ఇజ్రాయేల్ దేవుని సన్నిధిలో యెఫ్తా ప్రార్థన చేసి, దేవా నువ్వు నాకు సహాయం చేయము, వాళ్ళని ఎంత అవమానపరుస్తున్నారు, వాళ్ళ తృణీకారాలు నా మనసులో ఉంటే వాళ్ళకు సహాయం చేయబుద్ధి కాదు, వాళ్ళు చేసిన అవమానము నేను నా మనసులో పెట్టుకుంటే వారికి సపోర్ట్ చేయబుద్ధి కాదు. కాబట్టి వారి తృణీకారాలు, వారి అవమానాలు, వారి నిందలు, వారి చులకన భావం తన మనసులో ఉండి తీసివేసుకున్నాడు. అప్పుడే తీసివేసుకున్నాడు కనుకనే వారి కొరకు పోరాడటకు వచ్చాడు, వారి కొరకు ప్రయాసపడట కొరకు వచ్చాడు, వారి కొరకు యుద్ధం చేయడం కొరకు వచ్చాడు, వారి కొరకు రోషం పుణ్యం వచ్చాడు. దేవుని బిడ్డ, వాస్తవంగా నీ జీవితంలో నీ మనసులో ఉండి ఎప్పుడైతే నిన్ను తృణీకరించిన వారిని నువ్వు తీసివేసుకుంటావో, నువ్వు తృణీకారం పొంది, నువ్వు అవమానం పొంది, నువ్వు బాధించబడి, నువ్వు వేధించబడిన సంగతిని అంతా నీ మనసులో ఉండి ఎప్పుడైతే తీసివేసుకుంటావో అప్పుడు వాళ్ళకు నువ్వు సహాయం చేయడానికి మనస్ఫూర్తిగా ధైర్యంగా రాగలుగుతావు. ఎప్పుడైతే అట్లా చేయగలుగుతావో, నిన్ను తృణీకరించిన వారికి నువ్వు సహాయం చేస్తావో, నిన్ను అవమానపరిచిన వారికి నువ్వు సహాయం చేస్తావో, నిన్ను బాధించిన వారికి నువ్వు సహాయం చేయడానికి వస్తావో, నిన్ను వేధించిన వారికి నువ్వు సహాయం చేయడానికి, నీ ప్రాణాన్ని తృణీకరించిన వారిని, నీ ప్రాణం ఎప్పుడైతే అడ్డు పెడతావో అప్పుడు నువ్వు నాయకుడిగా చేయగలుగుతావు. నీ మనసులో ఎప్పుడైతే తీసివేసుకుంటావో అప్పుడు నువ్వు ముందుకు రాగలుగుతావు. ఆ మంచి మనసుతో, ఆ మంచి యథార్థమైన భావంతో ఎప్పుడైతే ముందుకు వస్తావో అప్పుడు నువ్వు నాయకుడిగా ఉండగలుగుతావు, గొప్పవాడిగా చేయబడతావు. మనసులో పెట్టుకొని ఆరోగ్య మనసుతో, వ్యతిరేక భావంతో ఉండి వారిని మనము శత్రువును పూర్తిగా జయించలేము, వారికి సంపూర్ణంగా వారికి జయ జీవితాన్ని ఇవ్వలేము. దేవుని బిడ్డలారా, అలాంటి మంచి మనస్తత్వం కలిగిన వారు మాత్రమే మనం తృణీకరించిన వారికి సహాయం చేయగలరు. హృదయంలో నుండి తీసివేసుకున్న వారు మాత్రమే పోరాడగలరు. హృదయంలో నుండి కల్మశాన్ని తొలగించుకున్న వారు మాత్రమే మనస్ఫూర్తిగా సహాయం చేయగలరు. యెఫ్తా హృదయంలో మనస్ఫూర్తిగా తీసుకేసుకున్నాడు. అందుచేతనే దేవుని సన్నిధిలో కనపడ్డాడు. పోయి అమ్మోనీలతో యుద్ధం చేసి జయ జీవితాన్ని పొందుతూ వచ్చాడు. ఆ మాట చదువుదాము, ఒక మాట చదువుదాము. ఎంత మంచి మాట రాసిందంటే ఇక్కడ ఒక మాట 21వ వచనం చదవండి. 21వ వచనం, 11వ అధ్యాయం 21వ వచనం, 11వ అధ్యాయం 21. అప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలు చేతికి అప్పగింపగా వారు ఆ జనమును హతము చేసిన తర్వాత ఆ దేశ నివాసులైన అమ్మోనీయుల దేశమంతయు స్వాధీనపరుచుకున్నది. గొప్పవాడుగా యెఫ్తా మరి ఉండగలుగుతా వచ్చాడు.
నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇశ్రాయేలీల వారికి నాయకుడిగా ఉండగలుగుతా వస్తూ వచ్చాడు. ఇజ్రాయేల్ వారికి నాయకుడిగా ఉండగలుగుతా వస్తూ వచ్చాడు. అందుకని ప్రియులరా, ఈ విధంగా చాలా ప్రాముఖ్యమైన 12వ అధ్యాయము ఒక మాట రాసి ఉంది. 12వ అధ్యాయంలో ఎంత మంచి మాట రాసి ఉందంటే, యెఫ్తాను గురించి ఒక మాట రాసి ఉంది. చదువుదాము. ఎన్నో వచనము? 6వ వచనం చదవండి, లేక 6వ వచనం 7వ వచనం చదవండి, లేక ఎన్నో వచనం అంటే 7వ వచనం చదవండి. 12వ అధ్యాయం 7వ వచనం. యెఫ్తా 6 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయ్యిండి, గిలాదు వాడైన యెఫ్తా చనిపోయి పట్టణములో ఒకదాని యందు 6 సంవత్సరాలకు నాయకుడిగా ఉండగలుగుతూ వచ్చాడు. ఎవరికి? ఇశ్రాయేలీలకు. 6 సంవత్సరాలకు తృణీకరించబడిన వాణిని నాయకత్వాన్ని ప్రవహిస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇలాంటి అనుభవం మనం ఓర్చుకొని సహిస్తే తప్పకుండా ఈ అధికారాన్ని ప్రభువారు మనకి ఇవ్వగలుగుతాడు. అందుకని అపోస్తుల కార్యంలో చదువుతూ వచ్చిన మాట ఏంటంటే, తృణీకరింపబడిన రాయి ఆయనే, తలకు మూలరాయి, ఇజ్రాయేలీలకు మూలరాయిగా చేశాడు. 6 లక్షల కాలుబలం వీరులైన వారికి తృణీకరింపబడిన మోసేను గొప్ప నాయకుడిగా చేస్తూ వచ్చాడు. ఇక్కడ 6 సంవత్సరాలు ఇజ్రాయేలీలకు యెఫ్తాను ఏం చేశాడు? నాయకుడిగా చేస్తూ వచ్చాడు. ఇక ఒక మాట చెప్తే, యోసేపు కూడా తృణీకరించబడ్డాడు. మనకు తెలుసు, ఆది కాండంలో క్లుప్తంగా 2 మాటలు చెప్తాను. ఇంకా కొంతమంది యోసేపు కూడా తృణీకరించబడుతూ వచ్చాడు. ఒక మాట చదువుదామా? ఎన్నో అధ్యాయం అంటే 37వ అధ్యాయంలో ఒక మాటను మనం గమనించి చదువుదాం. 37వ అధ్యాయంలో ఎన్నో వచనం అంటే 19-20 వచనాలు. 19-20 వచనాలు. అక్కడ ఒక మాట రాసి ఉంది, లేక ఇంకొక మాట రాసి ఉంది. ఓ మాట చదవండి. యోసేపును కూడా తృణీకరించబడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో వచనం అంటే చదువుదాము. ఇక్కడ పగబట్టిరి అనే ఒక మాట రాసి ఉంది. కాబట్టి సమాచారం కూడా అతను అడగలేకపోయి 4వ వచనంలోను 5వ వచనంలోను అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించ చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమేను అడగలేకపోయిరి. అతన్ని తృణీకరించారు. అందుకని అతన్ని ఏమాత్రము క్షేమ సమాచారాన్ని అడగలేకపోయారు. ప్రియులరా, పగబట్టారు. పలకరింపును కరువు చేసింది. పలకరింపు దూరం పెట్టేసింది. ఇంకా రాసింది ఒక మాట, ఇంకొక మాట 5వ వచనం చివరిలో, యోసేపు కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగపట్టి 8వ వచనం చివరిలో అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి, ఇంకా అసూయపడిరి. 11వ వచనంలో అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, పగబట్టిరి, క్షేమ సమాచారం అడగకపోయిరి, మరింత పగబట్టిరి. ఇంత పగబట్టిన వారు, ఇంత అసూయపడిన వారు, మరింత పగబట్టిన వారు తృణీకరించకుండా ఉంటారా? దేవుని బిడ్డలారా, అతన్ని తృణీకరించారు. కనుకనే అతన్ని చంపుటకు ప్రయత్నం చేశారు. తృణీకరించిన వారిని చంపుటకు దురాలోచన చేసిరి. 18వ వచనం చదువుదాము. 18వ వచనము, అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతను చూచి అతని చంపుటకు దురాలోచనలు. తృణీకరించిన వారిని చంపుట కొరకు ఆలోచనలు వస్తాయి. మనము ద్వేషించిన వారిని ఏమైనా చేయుటకు ఆలోచనలు వస్తాయి. మనం తృణీకరించిన వారిని, మనం అవమానపరిచిన వారిని, మనం వారిని ద్వేషించిన వారిని, మనం వద్దనుకున్న వారిని, మనం త్రోసివేసిన వారిని, వారికి ఎంత కీడైనా చేయుటకు మనసు వారికి వస్తుంది. కాబట్టి యోసేపును తృణీకరించారు, యోసేపును ద్వేషించారు, యోసేపు మీద పగబట్టారు, మరింత పగబట్టారు, అసూయపడ్డారు, చంపుటకు దురాలోచనలు చేశారు, అతన్ని తృణీకరించిరి. కాబట్టి ప్రియులరా, అతన్ని తృణీకరించిన అతడు మాత్రము తృణీకరించలేదు. ఎంతో భంగపోయాడు, ఎంతో బ్రతిమలాడాడు. మాట చదువుదాం. 19-20 వచనం. వారు ఇదిగో ఈ కలలు కనవాడు వచ్చున్నాడు, వీని చంపి ఇక్కడ నుండి ఒక గుంటలో పారవేసి దుష్టముగులు వీని తినివేసినని చెప్పుదాము, అప్పుడు వీని కలలు ఏమగునో చూద్దాము రండని ఒకరితో ఒకడు
మాట్లాడుకొనిరి. తర్వాత దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేశారు? 23వ వచనం. యోసేపు తన సహోదరుల దగ్గరికి వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తోడుకొని ఉండిన ఆ విచిత్రమైన నీటిలోటని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి ఆ గుంట ఒట్టిది అందులో దేవుని గుంటలో పడవేశారు, త్రోసివేసేశారు, నిరాకరించారు, తృణీకరించారు, అవమానపరిచారు, సిగ్గుపరిచారు, హేళన చేశారు, తిరస్కరించారు. కాబట్టి నెట్టివేసేశారు, గుంటలోకి త్రోసివేసేశారు. ఒక మాట రాసి ఉంది, ఎంతో బ్రతిమలాడాడంట 50వ అధ్యాయంలోనో లేక 43వ అధ్యాయంలోనో ఒక మాట రాసి ఉంది. ఏముందంటే ఆది కాండము ఒక మాట రాసింది, అతడు మనల్ని ఎంతో బ్రతిమలాడినా మనము అతని వేదన చూచి వినకపోతిమి అనే మాట రాసి ఉంది. చూడండి 42వ అధ్యాయం, క్షమించండి 42వ అధ్యాయము 21వ వచనం. 42వ అధ్యాయం 21వ వచనము 22వ వచనం చదవండి. నిశ్చయముగా మన సహోదరు ఎడల మనం చేసిన అపరాధపు శిక్ష అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనం అతని వేదన చూచియు అందువలన ఈ వేదన మనకు ఎంత వేదన పడ్డాడు, ఎంత బాధపడ్డాడు. దేవుని బిడ్డ అన్నలారా అని ఎంత బ్రతిమలాడాడు. అతడు తృణీకరించాడు కాబట్టి త్రోసివేయబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, అందుకనే అతడి గొప్పవాడుగా చేయబడుతూ వచ్చాడు. కాబట్టి ఐగుప్తు దేశంలో ఫరో అతన్ని గొప్పవాడుగా చేస్తూ వచ్చాడు. పరీక్ష కాలము ఎంతో తృణీకరించబడ్డాడు, అవమానపరచబడ్డాడు. ఆ తర్వాత అంతేకాదండి, ఐగుప్తు రాజ్యంలో నిష్కారంగా చేయని నేరాని కొరకై 2 సంవత్సరాలు జైలు అనుభవిస్తూ వచ్చాడు. అప్పుడు కూడా ఎంతో తృణీకరించబడ్డాడు, ఎంతో హేళన చేయబడ్డాడు, ఎంతో అవమానపరచబడ్డాడు, ఎంతో బాధించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, హేళన చేయబడ్డాడు. వాటన్నిటినీ మౌనంగా భరిస్తూ వచ్చాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫెన్ ప్రసంగంలో ఒక మాట చెప్తాడు, అతని శ్రమలన్నిటిలో నుండి దేవుడు అతన్ని తప్పించును అనే మాట రాసి ఉంది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనం చదవమా. 9వ వచనం చదవండి. దేవుడు అతనికి తోడయిండి అతని శ్రమలన్నిటిలో ఉండి అతన్ని తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును అతని ఇంటి అంతటికి అతని అధిపతిని గాను, తర్వాత ఐగుప్తు దేశమంతటికి కానాను దేశమంతటికి కరువు బహు శ్రమయే వచ్చిన కనుక మన పితరుల ఆహారము లేకపోయి అక్కడికి వెళ్ళారు. ఐగుప్తు దేశమంతటికి అధిపతిని కానీ అధికారిగా నియమించాడు. తృణీకరించబడినటువంటి యోసేపును ఐగుప్తు దేశంలో కూడా తృణీకరించబడ్డాడు, కుటుంబీకుల ద్వారా తృణీకరించబడ్డాడు, అన్నగారి ద్వారా తృణీకరించబడ్డాడు. కాబట్టి బానిస బ్రతుకు అనుభవించాడు. అయితే దేవుడు దయను జ్ఞానమును శ్రమలన్నిటిలో నుండి తప్పించి ఏం చేశాడు? ఐగుప్తు దేశం అంతటి మీద అధికారినిగాను నియమిస్తూ వచ్చాడు. దేవుని బిడ్డ, ఇలాగ వారి జీవితాల్లో తృణీకరించబడిన వారు నాయకులుగా చేయబడుతూ వచ్చారు. ఓర్పుతో సహనముతో ఉండటం బట్టి దావీదు అనుభవములు కూడా అదే ఉన్నది. దావీదు అనుభవంలో యుద్ధము చూచుట కొరకు వెళ్ళినప్పుడు తండ్రి పంపించినప్పుడు ఏం చేస్తాడంటే మొదటి సమయాల గ్రంథం క్లుప్తంగా ధ్యానించుకున్న కొంత సమయంలో మొదటి సమయాల గ్రంథము ఎన్నో అధ్యాయం అంటే 16వ అధ్యాయంలో మరి వాళ్ళ తండ్రి అన్నాడు, ఏమన్నాడంటే మందక్షేమాన్ని విచారించి రమ్ము అని పిలిపించినప్పుడు ఒక మాట చదువుదాం. మొదటి సమయాల గ్రంథము ఒక మాట చదువుదాం. ఎన్నో అధ్యాయం అంటే క్షమించండి 15వ అధ్యాయంలో ఒక మాట రాసి ఉంది. ఎన్నో అధ్యాయం 15-16లోనో 17వ అధ్యాయం క్షమించండి 17వ అధ్యాయంలో ఒక మాట రాస్తుంది. మందక్షేమమును విచారించి రమ్మని వాళ్ళ తండ్రి యెషయా కొంత ఆహారమును పెట్టి పంపించినప్పుడు ఇతడు యుద్ధభూమిలోనికి వచ్చినాడు. యెషయా 3 కుమారులు యుద్ధభూమిలో ఎలా లోయలో సౌలు వెంట దిగి ఉన్నారు, అక్కడ ఉన్నారు. అలాంటి సమయంలో వాళ్ళ యొక్క కుమారుల నిమిత్తమై కొంత ఆహారాన్ని పెట్టి పంపించాడు వాళ్ళ తండ్రి. అలాంటి సమయంలో 17వ అధ్యాయంలో ఒక మాటను మనం గమనించవుదాం. వాళ్ళ ఒక మాట రాసి ఉంది. ఎన్నో వచనమా 18వ వచనం చదువుదాము. 18వ వచనం చదువుదాము. ఏమంటే ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతి కిమ్ము, నీ సహోదరులు
క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి ఇద్దరు నుండి ఆనవాళ్ళు ఒకటి తీసుకొని రమ్మని వాళ్ళ తండ్రి అయిన యెషయా దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు 17వ వచనంలో వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును 10 రొట్టెలను తీసుకొని దండులో ఉన్న నీ సహోదరుల యొద్దకు త్వరగా పొమ్ము అని చెప్పాడు. సరే, వచ్చిన తర్వాత వాళ్ళ పెద్దన్న ఎలియాబు చూచి, ఎక్కడికి వచ్చావురా, చిన్న మందిని ఏం చేసావంటే, లేదు తండ్రి ఆహారం ఇచ్చి పంపించాడు అని చెప్పాడు. లేదు, నీవు యుద్ధము చూచుటకే వచ్చాను, నీ హృదయపు చెడుతనాన్ని నేను ఎరుగుదును అన్నాడు. ఒక మాట చదువుమా, 28వ వచనంలో మాట్లాడినది అతడు పెద్దన్నయ్య ఎలియాబునకు వినపడగా ఏలియాబునకు కోపం వచ్చి, దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలో ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేశావు? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి. దావీదు అన్నాడు, నేనేమి చేసి తిని మాట మాత్రమే. ఏలియాబు మొదట పుట్టాడు కాబట్టి దావీదు యొక్క గర్వాన్ని, దావీదు యొక్క చెడుతనాన్ని చూచాడంట. చూచింటే మరి కనిపెట్టలేకపోయావే, తండ్రికి చెప్పలేకపోయావే దావీదు యొక్క గర్వాన్ని. దావీదు యుద్ధము చూచుట కొరకే కదా నువ్వు వచ్చావు. నువ్వే ఇల్లు వాకిలు వదిలిపెట్టి, సంసార ధర్మం వదిలిపెట్టి, నాయకుడు అయిన పెద్దవాడు ఈ బాధ్యతలు, బరువు బాధ్యతలు అన్నీ వదిలిపెట్టి యుద్ధం కొరకై పెద్ద పాలగాని మాదిరి పోరాడుతానని ఎక్కడికి పోయావు? సౌలు వెంట పోయినావు యుద్ధం చూసేదానికి. యుద్ధం పాలగాన్ని పోరాడి నేను సౌలుకి విజయం తీసుకొస్తానని నీ చేత కాలేదు. కాబట్టి అందుకనే వాళ్ళ పెద్దన్న ఏం చేశాడు? దావీదును తృణీకరించాడు. నీ హృదయపు చెడుతనాన్ని నేను ఎరుగుదును, నీ గర్వాన్ని నేను ఎరుగుదును. కాబట్టి యుద్ధము చూచుకొరికి కదా నువ్వు వచ్చావు. దేవుని బిడ్డ, కుటుంబ సభ్యులతో తాను పెద్ద అన్న అతను ఏం చేశాడు? దావీదును తృణీకరించాడు, కుటుంబంలో తృణీకరించాడు. తర్వాత గొల్యాతు కూడా తృణీకరించాడు. అక్కడే రాసి ఉంది, చదవండి. తిరస్కరించాడు అన్న మాట రాసి 45వ వచనం, 45వ వచనం లేక 44, 43, 44, 43, 44. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చినవే, నేనేం కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును చెప్పించను. తర్వాత ఇంకా నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షుల భూమృగములకు ఇత్తివేతునని దావీదనగా, దావీదు నువ్వు కత్తి ఇటు బల్యం ధరించుకుని నా మీదకి వచ్చినవే, అయితే నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేల్ సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చినాను. కాబట్టి దావీదును గొల్యాతు కూడా తిరస్కరించాడు. వాడి ప్రియులరా, తృణీకరించాడు. దావీదును గొల్యాతు కూడా తృణీకరించాడు. కుటుంబీకులు కూడా తృణీకరించారు. సీమ అనేవాడు కూడా తృణీకరించారు. ఈ విధంగా తృణీకరించబడిన వాడు గొప్ప రాజు అవుతూ వచ్చాడు. ఎవరు? దావీదు. కాబట్టి సామాన్యమైన మనుషుల చేత తృణీకరించబడ్డాడు. బలవంతులైన పరాక్రమం వాళ్ళ చేత తృణీకరించబడ్డాడు. కుటుంబీకుల చేత కూడా దావీదు తృణీకరించబడ్డాడు. అందుకొరకే ఆ గొర్రెలు కాసిన దావీదు గొప్ప రాజుగా చేయబడుతూ వచ్చాడు. సౌలు కూడా, అతని మామ కూడా తృణీకరించాడు. కాబట్టి వాళ్ళ మామ కూడా దావీదును తృణీకరించాడు. సీమ అనే ఒక వ్యక్తి కూడా తృణీకరించాడు. గొల్యాతు కూడా తృణీకరించాడు. కుటుంబ సభ్యులు కూడా తృణీకరించారు. అందరి చేత తృణీకరించబడిన వాడు గొప్ప రాజు అవుతూ వచ్చాడు. ఎవరు? దావీదు. ఇలాగ దేవుని బిడ్డలారా, దావీదు రాజై దాదాపుగా 40 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తూ వచ్చినట్లుగా మనం చదువుతా ఉన్నాం. మనుషుల చేత తృణీకరించబడినటువంటి మనల్ని దేవుడు రాజుగా, అధిపతులుగాను, లేక ప్రపంచానికి తీర్పు తీర్చేవారుగాను దేవుడు చేస్తాడు. దేవుని కొరకు నమ్మకంగా, విధేయులంగా బ్రతికితే మనల్ని తృణీకరించిన వారే మన యొద్దకు వస్తారు. మనల్ని అవమానపరిచిన వారే మన యొద్దకు వస్తారు. మనల్ని గాయపరిచిన వారే మన యొద్దకు వస్తారు. మనం తోలి వేసిన వారే మన వద్దకు వస్తారు. మనల్ని ఆశ్రయిస్తారు. నీ ద్వారా మాకు ఎటువంటి ఆదాయం లేదు, నువ్వు ఇక్కడ వెళ్ళిపోము అన్నవారే తిరిగి ఆయన దగ్గరికి వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని చులకనగా భావించిన వారినే మన యొద్దకు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. నువ్వు దేవునికి మనము విధేయులమై, నీతిమంతులమై, యథార్థవంతులమై, పవిత్రులమై, భక్తిపరులమై, నిజాయితీపరులమై, పవిత్రంగా దేవుని ఎదుట బ్రతుకుడు ద్వారా దేవుడు అంచెలంచెలమైనటువంటి ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వగలుగుతాడు. అంచెలంచెలుగా గొప్ప వాళ్ళగా చేస్తాడు. తృణీకరించిన దావీదును దేవుడు గొప్ప రాజుగా చేస్తూ వచ్చాడు. తృణీకరించిన యెఫ్తాను గొప్ప నాయకుడిగా చేస్తూ వచ్చాడు. తృణీకరించిన మోషేను గొప్ప నాయకుడిగా చేస్తూ వచ్చాడు. ప్రియులారా, ఈ విధంగా
విధంగా అనేకులు కూడా మునుపు తృణీకరించబడిన వారి జీవితాలు తర్వాత ఆశీర్వాదకరంగా దేవుడు చేయగలుగుతాడు. పొట్టి జక్కయ్య గురించి ప్రజల్లో వార్త ఏముందంటే ఇతడు పాపి అన్నారు. ఏమన్నారు? పాపి అన్నాడు. పాపి అయినవాడు పరిశుద్ధుడిగా చేయబడుతూ వచ్చాడు. అందుకొరకే నశించిన దాన్ని వెదికి రక్షించడం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు. కాబట్టి ఒకప్పుడు పాపి అని తృణీకరించారు. అందరూ పాపి అయిన మనుషునైతే బస చేయ వెళ్ళనని చాలా సనుక్కున్నారు. ప్రజల్లో పాపి అని అనేకులు తృణీకరించారు జక్కయ్యను. అయితే చివరికి ప్రయోజకుడుగా చేయబడుతూ వచ్చాడు, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేయబడుతూ వచ్చాడు. దేవుని బిడ్డ, తృణీకరించబడిన జక్కయ్య ఆ విధంగా చేయబడతాడు. ఇంకొక లేఖనం రాసి ఉంది. ఏముందంటే ఫిలోమోను పత్రికలో ఒక మాట రాసి, ముందు నిష్ప్రయోజకుని ఒనేసిము గురించి ఒక మాట చెప్పాడు. ఫిలోమోను పత్రికలో ఒక మాట రాసి ఉంది. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయము పౌలు ఒక మాట అంటాడు. 9-10 వచనాలు చదివి ముగిస్తాము. 9-10 వచనాలు చదివి ముగిస్తాము. చదవండి. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయము తీతు పత్రిక పక్కలో ఉంటుంది. అనగా తిమోతి పత్రిక పక్కలో తీతు అయితేనే హెబ్రీ పత్రిక ముందు ఉంటుంది. గమనించి చదవండి. 1వ అధ్యాయము 8-10 వచనాలు. 8-10 వచనాలు. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యం కలిగి ఉన్నను. వృద్ధుడును ఇప్పుడు క్రీస్తు ఖైదీ అయిన పౌలును నన్ను ప్రేమను బట్టి వేడుకుంటే మరీ మంచిదనుకొని నా బంధకములో నేను కన్న కుమారుడు ఒనేసిము కోసం నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరం. మునుపు తృణీకరించబడిన వాడే. బంధకాల్లో ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను అపోస్తలుడైన పౌలు ఒనేసిముకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. బంధకాలలో ఉన్నప్పుడే రక్షణ పొందుతూ వచ్చాడు ఒనేసిము. మునుపు తృణీకరించబడినవాడు, మునుపు త్రోసివేయబడినవాడు, మునుపు నిష్ప్రయోజనమైనవాడు, మునుపు అవమానకరంగా బ్రతికినవాడు. అయితే రక్షణ పొందిన తర్వాత, మార్పు చెందిన తర్వాత ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. దేవుని బిడ్డ, ఉపయోగకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు, మేలుకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు, పరిశుద్ధులకు సహకారాన్ని అందించేవాడుగా, పరిచారకుడుగా చేయబడ్డాడు, సపోర్టుగా చేయబడ్డాడు, మేలుకరమైన వ్యక్తిగా, దేవుని దాసులకు పరిచర్య చేయవాడుగా, ప్రయోజనకరమైన వ్యక్తిగా చేయబడుతూ వచ్చాడు. దేవుని బిడ్డ, మునుపు తృణీకరించబడిన వ్యక్తి ఇప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తిగా చేస్తూ వచ్చాడు. ఆ విధంగా దేవుడు చేయగలడు. దేవుని కొరకు జీవించడం బట్టి, విధేయుల మోటను బట్టి. దేవుని బిడ్డ, మన కుటుంబంలోనూ, వ్యాపారంలోనూ, ఉద్యోగంలోనూ, బయట వారితోనూ, ఇరువురు వారితోనూ, బంధువులతోనూ, స్నేహితులతోనూ, తోడుకోడలతోనూ, వదిన భర్తలతోనూ, అక్కచెల్లెలతోనూ మనము ఏ విధంగా తృణీకరించబడుతున్నా పర్వాలేదు. అయితే ఇతరులను తృణీకరించవద్దు. ఆయన దూషింపబడి బదులు దూషించలేదని రాసి ఉంది. కాబట్టి మనం తృణీకరింపబడినా మనం ఇతరులను తృణీకరించరాదు. అప్పుడు ఎప్పుడైతే మనము క్రీస్తును తలపోసుకొని క్రీస్తును మాదిరిగా పెట్టుకుంటామో మనం గొప్పవాళ్ళగా చేయబడతాం, నాయకులుగా చేయబడతాము, అధికారులుగా చేయబడతాము, ఇతరులను ఆదరించగలము, ఇతరులు ఓదార్చగలము, ఇతరులకు మేలు చేయగలము, సహకారం ఇవ్వగలము, ఓర్పుని ఇవ్వగలము, మేలు చేయగలము, ఆదరించగలము, ఉద్ధరించగలము, బలపరచగలము, ఉపయోగకరమైన జీవితాన్ని మనం ఇవ్వగలము, వాళ్ళకు సపోర్ట్ ఇవ్వగలము, సహాయం చేయగలము. చరిత్రలో మన యొక్క జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, మన ఆదరణకరమైన జీవితాన్ని, ఓర్పుతో కూడిన జీవితము, సహనంతో కూడిన జీవితము, భక్తితో కూడిన జీవితము, యథార్థతో కూడిన జీవితము, పవిత్రతో కూడిన జీవితము, త్యాగపూరితమైన జీవితము ఇతరుల యొక్క విశ్వాస జీవితానికి ఎంతో దోహదపడేదిగా, సహాయపడేదిగా, ఆదర్శకరంగా, మాదిరికరంగా, ఉపయోగకరంగా, సవాలుకరంగా మన విశ్వాస జీవితం ఉంటుంది. క్రీస్తును పోలి మనం నడుచుకున్నప్పుడు వారి జీవితాలు ఏ విధంగా మోసే తృణీకరించబడ్డాడు కానీ బదులు తృణీకరించలేదు, అందుకొరకే గొప్పవాడుగా చేయబడుతూ వచ్చాడు. యెఫ్తా తృణీకరించబడ్డాడు కానీ బదులు తృణీకరించలేదు, అందుకొరకే 6 సంవత్సరాల నాయకుడిగా ఉంటా వస్తూ ఇజ్రాయెల్కు ఎంతో మేలు చేస్తూ వచ్చాడు. ప్రియులారా, యోసేపు తృణీకరించబడ్డాడు కానీ బదులు తృణీకరించలేదు. ఐగుప్తు దేశంలో గొప్ప నాయకుడిగా, ప్రభువుగా, ఏలుబడిగా చేస్తూ వచ్చినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఇంకా భక్తులైన వారు కొంతమంది తృణీకరించబడ్డారు, ఆయన కూడా వాళ్ళు నాయకులుగా చేయబడుతూ వచ్చారు.
కాబట్టి అంతేకాకుండా మొర్దెకై జీవితంలో తృణీకరించబడ్డాడు హామోను చేత. అయితే తాను నాయకుడిగా చేయబడితే వస్తూ వచ్చాడు. మొర్దెకైని ఎంతో తృణీకరించారు అహష్వేరోషు ప్రభుత్వంలో, బబులోను రాజ్యంలో. కాబట్టి హామాను ఎంతో అవమానపరిచారు, ఎంత నీచపరిచాడు, ఎంత ఏలనగా చులకనగా భావించాడు. తన జాతిని నాశనం చేయడం కొరకై హామాను ప్రవర్తించాడు. అయితే మొర్దెకై తిరిగి తృణీకరించలేదు, నాయకుడిగా ఉంటూ వస్తాడు. రాజు యొక్క ముద్రపు ఉంగరం ధరించుకుంటూ వచ్చాడు. ఆయనదే అధికారంని చేపడుతూ వచ్చాడు బబులోను రాజ్యంలో. ప్రేమైన దేవుని బిడ్డ, దానియేలు ఎంతో తృణీకరించబడ్డాడు. అయితే బబులోను రాజ్యంలో ఎంతో గొప్ప నాయకుడిగా, ప్రవక్తగా వస్తూ వచ్చాడు. ఈ విధంగా అనేకులు కూడా తృణీకరించబడి ఓర్పుతో, సహనంతో, యథార్థతో, భక్తితో వారి విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. రాబోయేటువంటి తరము వారికి ఒక నిదర్శనమైనటువంటి నిజ జీవితాన్ని ఇవ్వగలుగుతూ వచ్చాడు. అట్టి కృప మనకు కూడా ప్రభు సహాయం చేయను గాక. మోకరించండి. ప్రభువులో చేస్తాము.